లేచింది మొదలుకొని పరుండె వరకు ఏ ప్రాణినైనా సరే గౌరవిస్తూ ప్రతి ప్రాణికి ఏదో అన్నం పెట్టండి. పిల్లు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ, ఇంకా చీమలు కానీ, పక్షులు, ఏదైనా మీ శక్తి కొలది దానం చేయండి. శక్తి మీరని కాదు, లేనిది మీరు అప్పులు తెచ్చి పెట్టమని కాదు. ఉన్నదాంతో భక్తిభావంతో దేవునికి నేను ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడో పరమేశ్వర నీకు ఈ ఆహారం నీకు పెట్టుతున్నాననే భావంలో భగవంతుని మీకు అర్పించండి. అప్పుడు భగవంతుడు ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు కావున ఏ ప్రాణికి పెట్టినా నేను భగవంతునికే పెట్టుతున్నాననే భావన చేత మీరు అర్పిస్తే భగవంతుడు అట్టి ప్రసాదంను స్వీకరిస్తాడు. భగవంతుడు దాన ధర్మాలు చేసుకోవాలి. ఎవరికైతే దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న, అక్కడ రాసి పెట్టినాము. దీనభావంతో ఏ జంతువులైనా సరే, క్రూర జంతువులైనా సరే, మానవులైనా సరే, దీనుల యందు కరుణ కలిగి ఎవరైతే ఆహార పానీయములు వాళ్ళకి ఇస్తారో క్షుద్వార నివారణార్థమై పరితపిస్తున్నటువంటి వారికి కోటి వ్రతములు చేసిన పుణ్యము, ఒక్క ప్రాణి దీనుల యందు కరుణ కలిగి సేవ చేస్తే అట్టి పుణ్యము ప్రాప్తిస్తుంది. అది తప్పదు, ఇది సత్యము. అందుకోసమే అన్నదానాలు చేసుకోవాలి. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, తల్లిదండ్రుల కన్నా ఇంకా గొప్పవారు లేరు. ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా. నిన్ను ఉద్ధరించుట నిమిత్తమే మంచి మార్గంలో తీర్చిదిద్దుతున్నటువంటి ఏ సద్గురు ఉన్నారో అట్టి గురువు కన్నా మించిన వారు ఈ సృష్టిలో లేరు. ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా. ఎక్కువ అంటే గురువు కన్నా మించిన వారు ఇంకెవరు లేరు. ఇక్కడ తల్లిదండ్రులు అని చెప్పినాడు కదా, మళ్ళీ గురువుని ఎందుకు చెప్పాలో? తల్లిదండ్రులు గొప్ప అన్నప్పుడు తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ కూడా గొప్పదే.